ఈ నెల 4వ తారీఖున నిరసన కార్యక్రమం మన రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సతీష్ రెడ్డి గారు మరియు మన ఎక్స్ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి హిందూపురం ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖు జరగబోయే వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. మరి మన వైసీపీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రతి వ్యక్తులు కూడా 4వ తారీఖున ఘన విజయంగా ఈ నిరసన కార్యక్రమం చేయాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంలో అవ్వాలని ఆశిస్తున్నాము. అలాగే ఎందుకంటే గత ప్రభుత్వం చూసినాము, ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వంలో చూస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు కక్ష సాధింపులు అలాగే దౌర్జన్యాలు లాంటి ఈ ప్రభుత్వంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే గత ప్రభుత్వంలో పరిపాలన ఎట్లా ఉందో ఈ ప్రభుత్వంలో పాలన ఎలా సాగుతుందో మీరు గమనించాలా. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అయితేనేమి, కార్యకర్తల మీద అయితేనేమి, వైఎస్ఆర్సీపీ సానుకూల పరులు అయితేనేమి వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళకి కేసులు జైళ్ళల్లో పెట్టి ఇబ్బంది పెట్టడము, అలాగే వాళ్ళని ఇళ్ళు కూల్చడము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళు అధికారాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చూసుకుంటే చంద్రబాబు గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందర సూపర్ 6, సూపర్ 7 హామీలని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు వచ్చిన తర్వాత ప్రజలకి ఏ పథకాలు ఏ హామీలు నెరవేర్చకుండా గతంలో అమ్మఒడి అని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తానన్నాను, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఇస్తానని చెప్పేసి ఏ ఒక్కరికి ఇవ్వకుండా ప్రతి విద్యార్థికి 15,000 బాకీ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అలాగే ప్రతి మహిళకి 18,750 రూపాయలు వచ్చేది. మరి ఈ నెలకి మహిళలకి 15,000 ఇస్తారని చెప్పేసి ప్రతి మహిళలకి కూడా 18,000 బాకీ ఉన్నారు. అలాగే నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తారన్నారు. ప్రతి నిరుద్యోగుడికి 3,000 బాకీ ఉన్నారు చంద్రబాబు. మీరు ఎప్పుడు ఇస్తారో అని ప్రజలు వాపోతున్నారు. మీరు గత ప్రభుత్వంలో అప్పులు చేస్తున్నారు. మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారని మీడియాల్లో తప్పుడు కథనాలు రాసినారు. మరి ఇప్పుడు మీరు దానికన్నా ఎక్కువ అధిక అప్పు చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీరు కక్ష సాధింపులే చర్యగా ఈరోజు పరిపాలన అందిస్తున్నారు. రైతులైతేనేమి, విద్యార్థులైతేనేమి, అలాగే ఉద్యోగులైతేనేమి, ఉద్యోగులకు అయితే ట్రాన్స్ఫర్లకి డబ్బులు తీసుకొని పాపాన పోలేదు. వాళ్ళకి ఫిట్మెంటు, డిఆర్, టీఏ ఇవన్నీ ఇస్తానని చెప్పేసి అది కూడా ఎగరగొట్టినారు. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మీకు ఆనందం వస్తూ ఉండదో ఏమో ఈ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం తప్ప మీరు కక్ష సాధింపులు తప్ప వేరే పనే పెట్టలేదని చెప్పేసి మరి దానికోసము మన వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమము 4వ తారీఖున జరగబోతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులకి అలాగే పట్టణ ప్రజలకి కోరుకుంటున్నాము.